హాయ్ గైస్ అందరికి ఈ వీడియోలో ఏంటంటే నాకు మల్టిపుల్ కమెంట్స్ వచ్చాయి. ఎన్ని కమెంట్స్ అంటే సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి చాలా అయితే కమెంట్స్ వచ్చాయి. మీరు చూస్తున్నారు కదా ఇన్ని కమెంట్స్ అయితే వచ్చాయి నాకు. సో ఈ కమెంట్స్ అందరికీ రిప్లై అవ్వాలని చెప్పి నేను అలాగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేశాను. ఈ వీడియోలో ఇన్ని కమెంట్స్ వచ్చాయి కదా, మీ అందరి డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను. సో మన ఛానల్ ఇప్పుడే ఫాలో చేస్తే మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో నేనైతే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే అన్ని మీకు చూపిస్తాను. ఎందుకంటే నేను డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు అన్ని కరెక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్సే నేను నీకు ప్రొవైడ్ చేస్తాను. సో మన వీడియోలోకి అయితే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. మన ఛానల్ ఇప్పుడే విజిట్ చేస్తుంటే ఇప్పుడే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ నాకు చాలా కమెంట్స్ అయితే వచ్చాయి. సో ఆ కమెంట్స్ అన్నిటికీ నేను లాస్ట్లో రిప్లై ఇస్తాను. అండ్ మన ఇంటర్వ్యూ క్వశ్చన్స్లోకి వచ్చేస్తే ఏ బీపీఓ సెక్టార్లో అయినా ఎందులో అయినా సరే ఫస్ట్ మీరు వెళ్ళినే ఒక 50 మెంబర్స్ ఎంతమంది అటెండ్ చేస్తారో నాకు తెలియదు. నేను వెళ్ళిన ఇంటర్వ్యూకి అయితే ఒక 3000 మెంబర్స్ అయితే వచ్చారు. సో అందులో ఒక 50 మెంబర్స్ని ఒక బ్యాచ్ కింద డివైడ్ చేసి వాళ్ళందరికీ ఒకేసారి క్వశ్చన్స్ అడుగుతారు. సో నాకైతే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగారు. దాని తర్వాత కంపెనీ గురించి అడిగాడు. దాని తర్వాత వై వీ షుడ్ హైర్ యూ అని అడిగారు. సో వై వీ షుడ్ హైర్ యూ అనేది మీరు సింపుల్గా చెప్పుకోవచ్చు. బీపీఓ అన్నది కమ్యూనికేషన్ సెక్టర్ కాబట్టి సో ఐఎమ్ వెరీ గుడ్ ఇన్ కమ్యూనికేషన్. సో ఐఎమ్ క్యాపబుల్ ఇన్ దిస్ ఫీల్డ్. ఐ కెన్ కంట్రోల్ ఎనీ సిచ్యువేషన్స్, ఎనీ ఆస్పెక్ట్స్ అని చెప్పి మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా ఒక సపరేట్ సెంటెన్స్ అన్నది మీరు అక్కడ అందరి ముందు చెప్పగలగాలి. సో నాతో పాటు వచ్చిన చాలా మందిలో కొంతమంది అయితే డ్రాప్ అయిపోయారు. సో వాళ్ళ గురించి వదిలేయండి. సో మీరు ఆ కాన్ఫిడెంట్ ఉండాలి. సో మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతే స్టార్టింగ్ ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే అందరిలాగా ఏదో లాంగ్గా తీసుకోవడమో స్టాండర్డ్ ఫార్మేట్లో తీసుకోవడం కాకుండా ఒక సింపుల్ ఫార్మాట్లో ఫస్ట్ మీ పేరు, దాని తర్వాత మీ క్వాలిఫికేషన్ ఏంటి, దాని తర్వాత ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్లో కూడా ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ 10th స్టాండర్డ్ అండ్ హియర్ అని, ఇంటర్ హియర్ అని అన్నీ చెప్పొద్దు. జస్ట్ మీ డిగ్రీ అవ్వచ్చు, బీటెక్ అవ్వచ్చు, ఏదైతే అది మీ స్పెసిఫికేషన్స్ స్పెసిఫై చేసి అక్కడి నుంచి దాని తర్వాత మీ స్కిల్స్ ఏంటి, మీ ప్రాజెక్ట్స్ ఏంటి అని చెప్పండి. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత బేసిక్ క్వశ్చన్స్ ఏంటంటే వాళ్ళ కంపెనీ గురించి అడుగుతారు. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత టెల్ అబౌట్ అవర్ కంపెనీ అని అడుగుతారు. దాని గురించి చెప్పండి. దాని తర్వాత వై వీ షుడ్ హైర్ యూ అని అడిగితే ఈ క్వశ్చన్కి మాత్రం చాలా కాన్ఫిడెంట్గా మీరు రిప్లై ఇవ్వాలి. బికాస్ అది మీరు సింపుల్గా మంచి వేలో కన్వే చేయాలి. బికాజ్ ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ గుడ్ అలా చెప్పకూడదు. వై వీ షుడ్ హైర్ యూ అంటే ఐఎమ్ గుడ్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్. ద బీపీఓ సెక్టార్ which we are going to work, that is the sector which the communications is the basic skill which matters, and I am good in communications which is very important in BPO sector, which is used for communication with other and for clients, and we should work with the client. So the communication which I am very fluent is వెరీ ప్యాషనేట్ అండ్ ఐఎమ్ వెరీ గుడ్ ఇన్ ఇట్ అని చెప్పి ఏదో ఒకటి అప్పటికప్పుడు మీరు కొంచెం పర్ఫెక్ట్గా ఉంటే చాలు, మరీ ఎక్కువ అవసరం లేదు. సో మీరు ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఇది మాత్రం బాగా మైండ్లో పెట్టుకోండి. సో ఆఫ్టర్ దట్ ద సింపుల్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్. మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ కానీ పెట్టారంటే మీ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా అడుగుతారు. సో మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇవన్నీ మీరు కరెక్ట్గా చూసుకోవాలి. ఆఫ్టర్ దట్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ యువర్ వీక్నెసెస్ కూడా అడుగుతారు. మీ స్ట్రెంగ్త్, మీ వీక్నెస్ అనేవి. సో స్ట్రెంగ్త్ అనేది మీ కమ్యూనికేషన్ స్కిల్స్, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్, మీ మెంటల్ ఎబిలిటీ, దట్ యువర్ థింకింగ్ అనొచ్చు. ఇలా ప్రతి ఒక్కటి ఉంటాయి స్ట్రెంగ్త్స్ అనేవి. వీక్నెసెస్ మీరు ఎప్పుడు పాయింట్అవుట్ చేయకూడదు. ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఇదే వీక్నెసెస్లో ఏ ఒక్కటి ప్రొవైడ్ చేసినా సరే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని కాన్ఫిడెంట్గా అనుకోవట్లేదని వాళ్ళు అనుకుంటారు. సో అక్కడ మీకు ఒక నెగిటివ్ అనేది వస్తుంది. సో డోంట్ గివ్ ఎనీ వీక్నెసెస్, బట్ చెప్పండి దట్ ఐ హ్యావ్ సమ్ ఫాల్ట్ ఇన్ సమ్ రిగార్డ్స్ అని, బట్ ఐఎమ్ వెరీ ఫాస్ట్ ఇన్ రికవర్ అని చెప్పి ఇలా మీరు మెన్షన్ చేయండి. సో నేను ఏదైనా నేర్చుకోగలను, ఏదైనా లర్న్ చేస్తాను, బట్ ఎక్కడైనా మిస్టేక్స్ అయినా నేను దాన్ని రీడిఫైన్ చేయగలను అని చెప్పి మీరు చెప్పగలరు. సో అలా చెప్తే కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంటర్వ్యూలో. ఇవన్నీ నార్మల్ క్వశ్చన్స్. దాని తర్వాత ప్యాకేజ్ అడుగుతారు. సో ప్యాకేజ్ అడిగినప్పుడు మీరు కాన్ఫిడెంట్గా మీకు ఇచ్చిన రోల్ బట్టి కస్టమర్ సపోర్టా, ఫ్రంట్ ఎండ్ డెవలపరా, బ్యాక్ ఎండా, ఏంటి సర్వీస్ ఎగ్జిక్యూటివా, మీకు ఏ రోల్ అయితే అసోసియేటివ్ రోలా, మీకు దాని తర్వాత కాలింగా, మీకు కస్టమర్ సర్వీస్ రోలా, అసోసియేటివ్ రోలా, మీకు ఏ రోల్ ప్రొవైడ్ చేసినా మీరు వెళ్ళే ముందు ఒకసారి ఆన్లైన్లో రీసెర్చ్ చేసి మీకు ఎంత ప్యాకేజ్ కావాలో దాన్ని కాన్ఫిడెంట్గా చెప్పండి. బికాస్ ద కాన్ఫిడెంట్ గా ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్ దాన్ అండ్ డౌటెడ్ గా. ఎప్పుడు ఇది మైండ్లో పెట్టుకోండి. కాన్ఫిడెంట్గా ఉండి మీకు అడిగితే చాలా బాగుంటుంది. బట్ అన్కాన్ఫిడెంట్గా ఉండి మీరు ఏది అడిగినా అది వేస్టే.
సో మనకొచ్చిన కమెంట్స్‌కి నేను రిప్లై ఇవ్వాలనుకుంటున్నా. మనకైతే చాలా కమెంట్స్ వచ్చాయి. సో మాధవి అయితే కమెంట్ చేసింది. ఐటీలో జాబ్ కొట్టాలంటే ప్రోగ్రామ్స్ కంపల్సరీయా అన్నా? ఆర్ వితౌట్ ప్రోగ్రామ్స్ లేకపోయినా వస్తదా? ఇప్పుడు మనం మాట్లాడుకునేది బీపీఓ గురించి. బట్ నువ్వు కమెంట్ చేసింది ఏంటంటే ఐటీ సెక్టార్. ఐటీ సెక్టార్‌లో మాక్సిమం ప్రోగ్రామ్స్ లేనిదే అవ్వదు. బికాజ్ నువ్వు ఫ్రంట్ ఎండ్ తీసుకో, బ్యాక్ ఎండ్ తీసుకో, డేటా అనాలిసిస్ తీసుకో, ఎందులో అయినా మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ ఏది తీసుకున్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఇంపార్టెంట్. సో నువ్వు బీపీఓకి వెళ్ళాలనుకుంటున్నావా? ఐటీకి వెళ్ళాలనుకుంటున్నావా? అన్నది ఒక క్లారిటీ తీసుకో. సో అప్పుడు నీకు లెర్నింగ్ కూడా బాగుంటుంది. మనం హెచ్టీఎంఎల్ లెర్నింగ్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా! సో ఈ సిరీస్ నువ్వు చూడాలనుకుంటే చూడొచ్చు. దాని తర్వాత భాను 9844 సో తను కమెంట్ చేసింది. ఆన్లైన్లో ఎగ్జామ్ రాశాననియా, నాకు హెచ్ఆర్ నుండి కాల్ వచ్చింది, తర్వాత ఇలా మెయిల్ వచ్చింది. ఒకసారి నాకు మెసేజ్ అయినా మెయిల్కి అయినా ప్లీజ్ రిప్లై ఇవ్వండి, అడగాలి సదర్లాండ్ గురించి అని. సో నా మెయిల్ అయితే మన యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్ బయో ఉంటుంది. సో ఇన్స్టాలో నాకు డిఎం చేస్తే నేను నీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మ్యాక్స్ నేను యూట్యూబ్ వీడియోస్లోనే ఇంటర్వ్యూ ప్రాసెస్ గురించి ఉంది, అలాగే నేను ఇంటర్వ్యూకి వెళ్ళి అటెండ్ అయిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో ఎక్కడ ఏం మిస్ చేయలేదు అనుకుంటాను. మీకు కంపల్సరీగా నా కాంటాక్ట్ అవి తెలుసుకోవాలనుకుంటే నా మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేయలేను, కానీ నాకు ఇన్స్టా ఐడి ఉంది కదా, యూట్యూబ్ బయోలో ఉంటుంది. సో అందులోకి వెళ్ళి నాకు డిఎం చేస్తే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దానికి మళ్ళీ కమెంట్ చేసింది. సెల్ఫ్ ఇంట్రోలో ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా అన్న. సెల్ఫ్ ఇంట్రోలో చాలా క్వశ్చన్స్ అడుగుతారు. సెల్ఫ్ ఇంట్రో అంటే మీకు ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, దాని తర్వాత అబౌట్ బీపీఓ కంపెనీ కానీ, వై వీ షుడ్ హైర్ యూ, వాట్ ఆర్ యువర్ క్యాపబిలిటీస్, వాట్ ఆర్ యువర్ ప్రాజెక్ట్స్ యూ హ్యావ్ డన్. ఏదైనా ప్రాజెక్ట్స్ నువ్వు నీ రిజ్యూమ్లో పెట్టుకున్నావు అంటే అది ఆలోచించి పెట్టుకో, వేస్ట్గా పెట్టుకోకు. ఎందుకంటే ఫస్ట్ ద థింగ్ ఇట్ మ్యాటర్స్ అన్నది నీకు ఏం వచ్చని చూస్తారు తప్ప, బీపీఓలో కమ్యూనికేషన్ బాగా ఉందా లేదు చూస్తారు తప్ప ప్రాజెక్ట్స్ అవి చూడరు. ఏదైనా ఐటీ సెక్టర్లో ప్రాజెక్ట్స్ చూస్తారు కానీ బీపీఓలో మ్యాక్స్ చూడరు. సో నువ్వు జాగ్రత్తగా ప్రాజెక్ట్స్ ఏం పెడుతున్నావు పెట్టుకో అంతే. స్వీటీ సంగీత పెట్టిన కమెంట్ వచ్చేసరికి, బ్రో టుమారో ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ఉంది, బట్ ప్యాకేజ్ గురించి డీటెయిల్స్ ఏమీ లేవు, కొంచెం చెప్పగలరా? సో ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఏదైనా సరే వాళ్ళు ఆఫర్ చేసేది 15K ఆఫర్ చేస్తారు యాజ్ ఏ ఫ్రెషర్గా. బట్ నీకు ఎక్స్పీరియన్స్ ఉంటే 30 to 40K పర్ మంత్ వాళ్ళైతే ఆఫర్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే నువ్వు ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఎందులో అయినా నీకు ఎక్స్పీరియన్స్ ఉండి నువ్వు కానీ వెళ్ళావంటే ఖచ్చితంగా మంచి ప్యాకేజ్ అయితే ఇస్తారు. 30 to 40 స్టార్టింగ్లో ఇస్తారు. సో ఇయర్లీ చూసుకుంటే నీకు 3.3 to 4 LPA, 4.5 వరకు నీకు ప్రొవైడ్ చేయొచ్చు. అది నీకు ఎక్స్పీరియన్స్ ఉంటే. బట్ ఫ్రెషర్ అయితే మాత్రం 15K. స్పందన స్పందన అంట. ఇఫ్ ఐ ఫెయిల్ ఇన్ ద అసెస్మెంట్ టెస్ట్ ఐ డోంట్ గెట్ ద జాబ్ అంటే ఎస్, అసెస్మెంట్లో ఫెయిల్ అయితే జాబ్ అనేది ఇవ్వరు. అసెస్మెంట్ అనేది కంపల్సరీ. ఎందుకంటే మనం బీపీఓ సెక్టార్లో కమ్యూనికేషన్ మాట్లాడాలంటే ఫస్ట్ నీకు సిస్టమ్ అనేది యూజ్ చేయడం రావాలి. సో ఎల్పి నీకు యూజ్ చేయడం రాకపోతే ఎల్పిలో నువ్వు ఏదైనా ఈమెయిల్ రైటింగ్ రాయాలి. సో ఎవరైనా నీకు బీపీఓలో ఒక మెయిల్ అనేది నీకు సెండ్ చేశారు, దాన్ని నువ్వు నీ డేటాలో కంపెనీ హార్డ్ డ్రైవ్ డేటాలో స్టోర్ చేయాలనుకుంటున్నావు. సో అది చేయాలంటే నీకు ఫస్ట్ ఈమెయిల్ రైటింగ్ కమ్యూనికేషన్ రావాలి. ఆ ఈమెయిల్ రైటింగ్ రాసిన తర్వాత ప్రొనౌన్సియేషన్స్ కరెక్ట్గా ఉండాలి. ఇంటర్నేషనల్ ఈ వాయిస్ ప్రాసెస్ నాన్ వాయిస్ ఏదైనా సరే మనం ఇంటర్నేషనల్ కాబట్టి యూఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి యూఎస్ బేస్డ్ లాంగ్వేజే ఉంటుంది. కొంచెం ఇంగ్లీష్ అనేది ప్రొనౌన్సియేషన్ ఆర్ అని సపరేట్గా ఉంటుంది. సో ఆ ప్రొనౌన్సియేషన్ అన్ని నువ్వు కరెక్ట్గా అండర్స్టాండింగ్ చేసుకోవాలంటే అన్నీ రావాలి. సో అందుకే అసెస్మెంట్ ఫెయిల్ అయ్యావంటే నో యూజ్. వాట్ ఈస్ ద శాలరీ ఆఫ్ చైనీస్ లాంగ్వేజ్ ఎక్స్పెక్ట్ ఇన్ ద సదర్లాండ్ ఎక్స్పర్ట్? సదర్లాండ్లో చైనీస్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ అంటే నాకు తెలిసినంత వరకు ఒక 5 to 8 ఇస్తారు. ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే 10 LPA కూడా ప్రొవైడ్ చేస్తారు. బీఏ క్రియేషన్ అంట. సో బ్రో 50 మెంబర్స్ ముందు ఇంటర్వ్యూలో పాస్ కాకుంటే రిజెక్ట్ అంటే రిజెక్టే. నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు నాతో పాటు ఒక పర్సన్ నాకైతే జాయిన్ అయ్యాడు. ఆ పర్సన్ నార్మల్గా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యా నాతో పాటు వచ్చాడు. బట్ మేమందరం ఇంటర్వ్యూ ఇచ్చాం, నేను సెలెక్ట్ అయ్యాము, ఆ భయ్య సెలెక్ట్ అవ్వలేదు. సో ఆ బ్రో ఏంటి చాలా డిసప్పాయింట్ అయ్యాడు. ఎందుకంటే తన కమ్యూనికేషన్ చెప్పలేకపోయాడు. ఏంటంటే తన లోపల మ్యాటర్ ఉన్నా సరే బయటికి చెప్పలేకపోతే ఎందుకు? సో 50 మెంబర్స్ ముందు అడిగినప్పుడు నీ వాయిస్ అనేది బేస్ ఉండాలి, అందరికీ వినపడాలి, నువ్వు కన్వే చేసేది అర్థం అవ్వాలి. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నాను. నేను స్టార్ట్ చేసి పిక్ లైన్ అక్కడ స్టార్ట్ చేసి అలా వెళ్ళాను. బట్ తను మాత్రం ఇంటర్వ్యూ అడిగిన దట్ దిస్ ఓకే అలా స్టాప్ అయిపోయాడు.
సో నువ్వు ఎప్పుడైతే స్టాప్ అయిపోయావో అక్కడే ఫెయిల్ అయిపోయినట్టు. సో అక్కడే ఉండిపోతావు. సో చూసుకో బ్రో. విఆర్ క్రియేషన్స్ బ్రో. పాస్ అవ్వాలంటే ఇంటర్వ్యూ అందరి ముందు కాన్ఫిడెంట్గా చెప్పాలి. కళ్యాణి కమెంట్ ఏంటంటే, ఐ వాంట్ టు టాక్ టు యూ అబౌట్ దిస్ ఇన్ డీటెయిల్ బ్రో, మేక్ వీడియోస్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ ప్లీజ్ అంట. అయ్యో, హిందీలో కష్టం. మనం హిందీలో మాట్లాడితే కూనీ అయిపోద్ది. ఇంగ్లీష్లో ఓకే. బట్ నేను ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అన్నింటిలో ఇంగ్లీష్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇంటర్వ్యూలో. ఇంగ్లీష్లో కన్వే చేయాలి అంటే మ్యాక్స్ మీరు క్యాప్షన్స్లోకి వెళ్ళిపోయి సబ్ టైటిల్స్లో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను స్పీక్ చేసింది మ్యాక్స్ ఇంగ్లీష్లో వస్తుంది. సో దాన్ని మీరు కన్వే చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద కమెంట్స్ విచ్ ఐ హ్యాడ్ రిసీవ్డ్ అనమాట. కమెంట్స్ అన్నిటికి రిప్లై ఇచ్చాను అనుకుంటున్నా. మన వీడియోని ఇప్పటిదాకా చూస్తే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.